ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారు ఈ ఉగాది విశ్వవాసునామ సంవత్సరం తర్వాత నుంచి నక్కతోక తొక్కినట్లే. ఈ నెల ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో జరిగేది ఇదే. 2 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఎందుకిలా చెప్పాల్సి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా సింహరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే 3వ దశ అనేది ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు మంచి జరగబోతుందా? చెడు జరగబోతుందా? అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? సింహరాశి వారికి కొంతమంది దరిద్రమని చెబుతూ ఉంటే మరికొంతమంది పట్టిందల్లా బంగారమని చెబుతూ ఉన్నారు. అసలు నిజాలు ఏమిటి? సింహరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? వీరి యొక్క లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఎవరి దగ్గర వీరు జాగ్రత్తగా ఉండాలి? ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి? వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు? జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారిలో చాలా మంది కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అనుభవించారు. ఇంకా 2.5 సంవత్సరాల వరకు ఉంది. అంటే 2027 జూన్ తారీఖు వరకు ఉంది. ఆ తరువాత నుంచి సింహరాశి వారికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీరు ఇంకా 2.5 సంవత్సరాలు కష్టాలు పడాల్సిందే. అలాగే చాలా అవమానాలు అనేవి పడాల్సిందే అని చాలా మంది కూడా చెబుతూ ఉన్నారు. అలాగే యూట్యూబ్లో కూడా వినే ఉంటారు. కానీ ఇందులో నిజాలు ఏమిటి అంటే గనుక సింహరాశి వారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలినాటి శని అంటే శని అనగానే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు. అలాగే జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయిన వారు ఉన్నారు. లైఫ్‌లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే డబ్బు సంపాదించని వారు ఉన్నారు. బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జీవితాంతం సంతోషంగా బ్రతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు గతం గతః అని చెప్పి అంటాం కదా! ఈ 5 సంవత్సరాలు జరిగినవి ఏమిటో అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, కొన్ని సుఖాలు వచ్చాయి, సంతోషాలు వచ్చాయి. ఈ సింహరాశి వారిని చూసుకున్నట్లయితే ఎక్కువగా కష్టాలు బాగా అనుభవించారు. కానీ ఇప్పుడు రాబోయే ఈ 2.5 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి. మార్చి 30వ తేదీ నుంచి ఏలినాటి శని ఆల్రెడీ సింహరాశిలోకి ప్రవేశించింది. ఇప్పుడు చివరి దశ అంటే 3వ దశలోకి ఈ సింహరాశి వారు వచ్చారు. అయితే ఈ శని 3వ దశలో సింహరాశిలో ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తాడు. చాలా మంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా అబ్బా మాకు ఏలినాటి శని పట్టి పీడిస్తున్నాడు. మా జీవితం అంతా కూడా నరకం అయిపోయింది. కష్టాలు పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు కూడా ఒక మంచి మనసున్న దేవుడు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే శనిదేవుడు తప్పు చేసే వాళ్ళనే శిక్షిస్తాడు. పాపాలు చేసే వాళ్ళనే శనిదేవుడు అస్సలు వదిలిపెట్టడు. కాబట్టి కలలో కూడా పాపం చెయ్యకూడదు, మంచే చెయ్యాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే దాన ధర్మాలు చెయ్యాలి. ముఖ్యంగా ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించి మీకు చేతనైనంత సహాయం చెయ్యాలి. కనీసం ఒక 5 లేదా 10 రూపాయలు సహాయం అయినా చెయ్యాలి. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఆ 100 రూపాయల్లో నుంచి ఒక 5 రూపాయలు ఇస్తే ఏం కాదు కదా! అలా మీకు తోచినంత సహాయం ఎదుటి వారికి చేస్తూ ఉంటే శనిదేవుడు మీకు ఎప్పుడూ కూడా అంటే సింహరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్ట్‌గా ఉంటాడు. కాబట్టి శనిదేవుడు 3వ దశలో వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజ్‌కి లేపి వెళ్తాడు అన్నమాట.
అయితే ఒక మంచి స్థాయి, ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతాడు. కాబట్టి మీరు ఈ 2.5 సంవత్సరాలు కూడా భయపడకండి. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే గనుక, మనిషి అన్న తరువాత కాస్తో కూస్తో కుళ్ళు, స్వార్థం, అసూయ అనేవి ఉంటాయి. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే విషయాన్ని కూడా చేర్చుకోండి. మీరు ఆల్రెడీ సింహరాశి వారు. అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు చాలా మంచివారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి సహాయం చేస్తూ ఉంటారు. మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా ఎదుటి వారికి సహాయం చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సింహరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సింహరాశి వారు కష్టజీవులు. ఏదైనా కానీ ఒక పనిని మనం సింహరాశి వారికి అప్పజెబితే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఈ విధంగా కష్టపడిన వాళ్ళు మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు బాగా కష్టపడితే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధ చూపించండి. అలాగే సోమరితనం, బద్ధకం, రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్‌లో వస్తూనే ఉంటాయి. మీ ఒక్కరికే స్పెషల్‌గా అలా అనిపించదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా దాటుకొని, అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ, మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలి. ఈ విధంగా వేస్తే తప్పకుండా సింహరాశి వారు గొప్ప స్టేజ్‌లో ఉంటారు. కష్టపడి పని చేయకుండా ఏదైనా కూడా దక్కదు. ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది. కాబట్టి కష్టపడడం అనేది తెలుసుకోండి. ఆ కష్టపడడంలో కూడా సింహరాశి వారు ముందే ఉంటారు. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సింహరాశి వారు చాలా సైలెంట్‌గా ఉంటారు. కాకపోతే వీళ్ళకి పాపం చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పటికే ఆ కష్టాలు అనుభవించి, అయ్యో! ఏం చేస్తే మళ్ళీ ఏం కష్టం వస్తుందో, ఎటు నుంచి ఏం ముంచుకు వస్తుందో అనే ఒక భయంతో ఎప్పుడూ కూడా ఆందోళనలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆందోళనలు ఏమీ పెట్టుకోవద్దు. మీరు కష్టపడి, మీరు సిన్సియర్‌గా ఉన్నంత వరకు ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అని గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం. కాబట్టి నిత్యం దేవుని ఆరాధన చేసుకోండి. ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శనిదేవుడికి శనివారం రోజు అభిషేకాలు చేయించండి. తైలాభిషేకం కూడా చేయించుకోండి. రాబోయే ఈ 2.5 సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి. మీకు చాలా మంచి జరుగుతూ అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. అసలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే సింహరాశి వారికి రాబోయే ఈ 3 రోజులు కూడా చాలా బాగుంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభమైన తరువాత ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారమే. అలాగే ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది. మీరు చేసే పనుల పట్ల అది ఒక గొప్ప మొదటి శుభవార్త. ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవ్వరికీ రాదు. కాకపోతే సింహరాశి వారు కష్టజీవులు. కాబట్టి ఈ సింహరాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, చిన్న చిన్న బిజినెస్‌లైనా, ఏ వృత్తి చేసే వాళ్ళకైనా చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకు అయితే ప్రమోషన్‌లు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కి సంబంధించి మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు. మీరు కోరుకున్నట్లుగా, మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్కులు అంటే పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించి
మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు. ఇది రెండవ గుడ్ న్యూస్. ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం. ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకే అంకితం అయిపోయిన సింహరాశి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వీళ్ళైతే బెస్ట్ రిజల్ట్ అయితే చూడబోతున్నారు. ఇది రెండవ గుడ్ న్యూస్. చాలా మంచి గుడ్ న్యూస్ ఇదైతే. ఇది తొందరలోనే వినబోతున్నారు. అలాగే వీరి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా సింహరాశి వారు చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు. కాబట్టి అన్ని గొడవలను కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది. మంచిగా ఆ కాపురం అయితే ముందుకు వెళ్తుంది. నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. అలాగే సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్లుగానే ఆ సంతానం బిహేవ్ చేస్తారు. లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ కి కూడా అనుకూలంగా ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి అంటే ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎవరైనా పెద్దల్ని సమీపించి మీ యొక్క లవ్ విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడమని చెప్పాను కదా. అలా ఎందుకు చెప్పానంటే సింహరాశి వారు ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మీ మీద ఎదుటివారి ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. కష్టం ఏమిటో మీకు బాగా తెలుసు. అలాగే నష్టం ఏమిటో కూడా మీకు తెలుసు. దుఃఖం ఏమిటో కూడా తెలుసు. పని మీద మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకు బాగా తెలుసు. మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు. కాకపోతే ఏదో జరిగిపోతుంది, ఏవో వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకళ్ళు బాగుపడుతుంటే చూసే పరిస్థితుల్లో అస్సలు ఉండలేకపోతున్నారు. కాబట్టి మీకు మంచి జరిగినా, చెడు జరిగినా, ఏవైనా శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవ్వరు లేనప్పుడు మాత్రమే వినండి. ఈ విధంగా ఉండేటట్లుగానే మీరు ప్రయత్నించండి. నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు. అలాగే ఏది కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే నలుగురితో కలవడం వల్ల మీకు ఖచ్చితంగా చెడు జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా మంచివారు, తెలివైన వారు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల, మీ తెలివితేటలు, మీ యొక్క ముందు చూపును చూసి ఓర్వలేని వారు తప్పుడు ప్రచారాలు చేయడానికి ముందు ఉంటారు. కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనేంటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కుటుంబం పట్ల విషయాలు, మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు అయినా కానీ ఇవి ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి. అలా తెలియడం వల్ల కాస్తంత పలచన అయ్యే అవకాశం ఉంది. ఎవరు మనకి ఏమీ ఇవ్వరు. ఎవరు కూడా తీసుకొచ్చి ఇదిగో ఆపదలో ఉన్నామని ఈ 100 రూపాయలు తీసుకొని వాడుకో అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుంచుకోండి. ఇక ఈ 3 రోజుల్లో కూడా ప్రయాణాలు తగులుతాయా అన్న విషయానికి వస్తే ఒకరోజు మీకు ప్రయాణం జరుగుతుంది. ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్ గా జరుగుతుంది. బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. చాలా హ్యాపీగా 3 రోజులు కూడా సంతోషంగా గడిచిపోతాయి. సింహరాశి వారికి గుడ్ న్యూస్లు మాత్రం ఇవే. చేస్తున్న పని యందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది. పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు. ఈ 2 శుభవార్తలు అయితే మీరు పక్కాగా వింటారు. ఈ 3 రోజులు మీకు అద్భుతంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద మంచే చూపించబోతుంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది. గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా 90% మీకు బెటర్గా ఉంటుంది అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.